లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధం అయిపోవడంతో అక్కడికి వెళ్లడం కష్టతరంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అయ్యా, గండిలో బడి కొట్టుకుపోవలసిన అలగా జనాన్ని ఆ రాంభూపాలను రక్షించి సరాసరి ఇక్కడికే తీసుకొస్తున్నాట. తెలుసు, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను పూజారి. దిగండి దిగండి, అందరూ దిగండి. రంగా, పిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా తీసుకు త్వరగా రండి. ఆగండ్రా, ఏంటి ఎగేసుకుంటూ వస్తున్నారు? మా తాతని గుడి కట్టించింది మీలాంటి అలగా జనం వచ్చి అపవిత్రం చేయడానికి కాదు. దేవుడుండేది గుళ్ళో కాదు, జనం గుండెల్లో. అలాంటి వాళ్ల వల్ల గుడి అపవిత్రమవుతుందని దేవుడు తలదించుకునేలా మాట్లాడకు. మాటలు అనవసరం, వెనక్కి వెళ్ళిపోండి. వచ్చింది వెళ్ళటానికి కాదు, వెళ్ళకపోతే మీ తలకాయలు తెగిపోతాయి. నీలకంఠవర్మ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నా గురించి చెట్టునడిగినా పుట్టనడిగినా పుట్టబోయే బిడ్డనడిగినా చెప్తారు. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. ప్రాణాల మీద ఆసుంటే అడ్డు తప్పుకో. మేమేం జాకెట్లు లంగాలు కట్టుకుని జడేసుకుని కూర్చోలేదు. రేయ్, వేసేయండ్రా. అడ్డు తప్పుకోకపోతే తెగిపడ్డ మీ తలలు తొక్కుంటూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తప్పకుండా రండి. రేయ్ రేయ్, వీడమ్మా నాన్న ఎవర్రా? నాకు ఎవరు లేరయ్యా. భయపడకు. అయ్యా, దేవుడి ప్రసాదంలో విషయం కలుపుతున్నారేమిటండి? తీరంలో తుఫాను ఆగినా నా గుండెల్లో ఉప్పిన ఇంకా ఆగలేదు పూజారి. అయితే ఈ విషయం ఆపుతుందిలేండి. ఆ రాంభూపాల వర్మ వల్ల నా పరువు పోయింది. ఈ విషంతో వాడి ప్రాణమే పోతుంది. వెళ్ళి వాడిని పట్టుకుంటారా? రండ్రా. ఒరే రంగా, అయ్యా గుడి సట్టుకుందిరా. గుడి సట్టుకుంటే నీళ్ళు పట్టండి. ఏమండి, ఇలా జరిగిందేంటి? ఉండవా నువ్వు? తీసుకురండి, త్వరగా తీసుకురండి. రే, ఆ కుర్చీ పట్రా. రా బాబు, ఇలా కూర్చో. ఇదిగో ఈ నీళ్లు తాగు. నువ్వు లోపలుంటే బయట గొళ్ళెవరు పెట్టారా? ఆ నీలకంఠవర్మ పూజారి కలిసి మీకిచ్చిన ప్రసాదంలో విషం కలిపారయ్యా. ఈ విషయం చెప్పేస్తానని నన్ను లోపలేసి గొళ్ళెం పెట్టారయ్యా. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను ఇన్స్పెక్టర్. అలాగే సార్, వస్తాం. వెళ్ళిరా. వాళ్ళకి పెద్ద శిక్ష పడాల. దేవుడు లాంటి మా అయ్యగారిని చిన్నపిల్లోని సంపాలని చూశాడు. గుడిసెకి ఆళ్ళు నిప్పట్లేదయ్యా, నేనే అంటించుకున్నాను. మీరు విషం తినకుండా ఎలా ఆపాలో నాకు తెలియలేదు. నువ్వు చచ్చిపోయేవాడివి కదరా? మీరే చెప్పారు కదయ్యా, 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరు చచ్చిపోయినా పర్వాలేదని.
మా ఊరిని కాపాడారు. మీలాంటి వాళ్ళ కోసం వెనక ముందు ఎవ్వరు నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా. అంత మాట అనుకురా. నీకెవరూ లేకపోవడమేంటి, మేమున్నావురా. ఏమండి, వీణ్ణి మనతో తీసుకెళ్దామండి. నీ పేరేంట్రా? సింహాద్రి. జానకి, ఎన్నాళ్ళుగానో సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాల కిరీటం ఎలా ఉంది? చాలా బాగుందండి. చేయించింది సింహాద్రి కదా, స్వామి వారు కూడా నచ్చి తీరాలి. చాలా బాగుంది ఆ, నాన్నగారు. అల్లుడు గారు ఎక్కడ? నేను రెడీ మామయ్య గారు. పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయిందంతే. ఎల్లరికి వాళ్ళుడు కదా, సరుకు తక్కువ సర్దుడు ఎక్కువ. వాళ్ళు వింటారు. రే తలుపులు, అయ్యగారు సింహాద్రి ఎక్కడ్రా? పోల్దండలో సామాన్లు తీసుకొని బజార్లో జాయిన్ అవుతానన్నాడు. బావగా రెడీ అయితే ఆయన కూడా బయలుదేరమా. అలాగే పిలకుండా వెళ్ళిపోతారండి. అబ్బాయారా, ఇప్పుడు నేను రాక తప్పదంటావా? ఇప్పుడు బావగారు గలంతం చేస్తే మరి తప్ప పట్టించుకునేట్రా. రారమ్మని రారమ్మ. పైగోరు, మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి. పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తుందండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి? మేమే బయలుదేరుతున్నాం. మామయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవరు చూపించాలి అంటే ప్రతిష్ఠ ఉండాలండి. బావగారు, ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు? మీరే తీసుకురండి. అలానండి. ఓ సెటమాగండి, ఏ ఆ కార్ అయ్యగారి ఫ్యామిలీకి తమ వెనకాల కారు ఎక్కండి. ధిక్! పింగళం వారు పని వాళ్ళతోనా? ఎవరా కూత కూర్చుంది? సింహాద్రి. అయితే పద. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోత ఇండు కూడా మనిషికి నమస్కారం చేస్తోంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోతి నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటరు. చిరంజీవ మీరు భలేవారండి. అయ్యారు, కోతి కిరీటం వెతికెళ్ళిపోతుందండి. అదే అయ్యో, వాళ్ళకి ఇచ్చేసిందండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాటలా సర్దుకునే. పదండ్రా, ఎంజాయ్ చేద్దాం. సింహాద్రి కిరీటం దొంగలు ఎత్తుకుపోతున్నారా? ఇగో కత్తుంది నా చేతిలో వేసేస్తా. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇప్పుడు బాసు ఓ సిగరెట్ కోసం రా. అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలో అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతున్నాం కదా. అది ఉండమన్నానా? చెడే అది ఏంటి చేయలుగుతుంది? కొడతావా? కొట్టడానికి కాదు, మన శైలేసేది మీసం తిప్పడానికి. తిప్పుతా. తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మర్దే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సరే, అలాగే నీ ముచ్చట నేనేందుకు కాదనాలి? ఓకే.
మాటకి మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటున్నావు కదూ రేయ్ నాకు రన్నింగ్ కూడా వచ్చరా ఇక లాభం లేదు కుంఫు వచ్చా కుస్తీ వచ్చా హెచ్చా వచ్చా కరసా వచ్చా కరాటే వచ్చా నీకు ఈతొచ్చా? అబ్బా నీ బాబుగడు సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళో అదే సింహాద్రపన్న కిరీటం. ఆ గది సంగతి. ఇదిగో ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక కట్ అయిపోద్ది. అయ్యా స్వామివారికి కిరీటాన్ని అలంకరించండి. రే పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చాం. నీ చేతులతోనే పెట్టు. నేనా? పెట్రా. సింహాద్రి సింహాద్రి అరే నీ పని చెప్తానంటు. ఎవరా? సింహాద్రి సింహాద్రి అరే ఈ బండరావుడిలా లేచిలా లేడు. ఉండు నీ పని చెప్తా. అమ్మో సచ్చండ్రా బాబోయ్. అమ్మో అబ్బోయ్ బాబోయ్. దొంగ 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 నేను తలుపులో దున్నపోతా. ఎక్కడున్నారా? ఊరి నీ ఎవ చక్కిలు పడతా ఉంటా. దొంగ 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 అందరు త్వరగా రండి. దొరికాడు దొంగ దొరికాడు. ఎక్కడికి వెళ్తావరా నీ ఎవ? అరే తలుపులో దొరికాడు దొంగ. అరే తలుపులో ఎక్కడున్నావురా? వస్తే నూకలు స్విచ్ ఆన్ చేయి. దొంగను పట్టేశా. గుట్లు పట్టబడేలా చూపెట్రా. వెళ్ళి త్వరగా తాళపట్రా. ఏంటి తీసుకొచ్చేది? నులక తడత గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్ళే వాగుతాయి. నువ్వే ప్రొసీడ్ అయిపో. దొంగంట 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 దో 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 దో. ఎవడో మీరన్నా త్వరగా వెళ్ళి తాళ తీసండి. వదులు వదులు వద్దులా టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వద్దులు. ముందు వదలలేదు వెనక వదలలేదు. ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా? అమ్మా కస్తూరి. కస్తూరా? ఓయ్ బాబోయ్. మా పింగళ వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఏమనని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి. ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీలు ఎవరుంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏదోగోలా ఏదోగోలా. నేను
ఏమిటమ్మా ఇది? ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అల్లరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు. చక్కగా చదువుకుంటావు హాస్టల్కి పంపిస్తే. అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాట్లు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా చూసావంట్రా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది. పిచ్చి పిల్ల. బెంగ బొంగ ఆ పింగళవారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు. అవునే నూకాలు, సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో, మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోణ్ణి పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదేంటి చచ్చెంత భయం. అది చాలా అమ్మాయి గారు. అయ్యే బాబోయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది? చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ? అక్కడ సింహాద్రి చీమ చీమ. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టదు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటి నమ్మ మొగుళ్ళ ఉంది, కానీ నేను అమెరికాని కాదు. ఆంధ్రుణ్ణి గింజరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికెళ్ళా? గది మ్యాటర్. నువ్వు పడుకో. అబ్బో చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం. చీమను పట్టుకురా మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కడుగులోంచి లెగెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా అవుతా చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయావే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమచ్చిమాచిమడి గోవిందో హారి. కస్తూరి భంగు భంగు, కావేరి మింగు మింగు, పిల్లతో పింగు. నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. బాబోయ్, తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజువారీ వసూళ్ళు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగి